జై శ్రీకృష్ణ. మనం ఇవాళ రుక్మిణీ మాత పుస్తకంలో 21వ అధ్యాయానికి చేరుకున్నాము. ఈ అధ్యాయం పేరు ద డిసపియరెన్స్ ఆఫ్ కాశిని, అంటే కాశిని మాయమగుట అని అర్థం. గత అధ్యాయంలో అభిషేక్ అంబ చనిపోయిన వార్త మేనకకి సుజాతకి చాలా బాధగా తెలియపరుస్తాడు. అప్పుడు సుజాత చాలా దిగ్భ్రాంతికి లోనవుతూ అడుగుతుంది వాళ్ళ అన్నని, ఏంటి నువ్వు మళ్ళీ చెప్పు, ఏమన్నావు అని. అవును నిజమే, తను నిన్ననే చనిపోయింది అంబ అని చెప్పి తను చెప్తాడు అభిషేక్. అప్పుడు మేనక అంటుంది, అసలు ఇలా ఆలోచించనే లేదు, మాకు అసలు ఏం చెప్తున్నావు నువ్వు, మాకు అర్థమే అవ్వట్లే, మొన్ననే కదా మేము కలిసి వచ్చామంటూ తను చాలా కంగారు పడుతుంది. అప్పుడు సుజాత అంటుంది, అప్పుడు అతను అంటాడనమాట అభిషేక్, లేదు లేదు నిన్న చనిపోయిందట, వాళ్ళ హస్బెండ్ ఇట్లా చెప్పారు అని అంటే, ఖచ్చితంగా దీంట్లో ఏదో ఉండే ఉంటుంది, ఏదో దాస్తున్నాడు అని చెప్పి సుజాత అంటుంది. అంటే కాదు, అతను కింద పడి చనిపోయిందని చెప్పాడు అంబ అని చెప్పి అనగానే సుజాత అంటది, ఖచ్చితంగా కింద పడి చనిపోలేదు, అతనే చంపేసి ఉంటాడు అని చెప్పి సుజాత అంటుంది. అప్పుడు అభిషేక్ చెప్తాడు, అవును, ఆ చితికి నిప్పంటించే ముందు రుక్మిణీదేవి అక్కడికి వెళ్ళారు, ఆ దేహాన్ని ఖచ్చితంగా పరీక్ష చేయాలి, ఇట్లా ఎవ్వరూ చూడకముందే ఎవరిని సంప్రదించక ముందే అంత్యక్రియలు చేసేద్దామని అనుకుంటాడనమాట భర్త. కానీ మాత ఆ టైంకి అక్కడికి వెళ్ళి, లేదు దేహాన్ని పరీక్ష చేయాలని మళ్ళీ దేహాన్ని పరీక్ష చేపిస్తే అది ఉరి తీయబడింది, ఉరి తీసుకొని చనిపోయినట్టుగా అది కనపడుతుందన్నమాట ఆ దేహం. అప్పుడు మాతకి అతని మీద అనుమానం వచ్చి అతన్ని అరెస్ట్ చేశారు, కాశినీనేమో మాత తీసుకుని ప్యాలెస్కి వెళ్ళారు అని చెప్పి అభిషేక్ చెప్తాడు. ఇదంతా విని తను చాలా దిగాలు పడుతుందనమాట. ఇద్దరు కూడా చాలా బాధపడతారు, అయ్యో ఇలా జరిగింది, అసలు మేము ఇలా ఊహించలేదు అని చెప్పి వాళ్ళు చాలా కష్టపడతారనమాట ఆ బాధని ఎదుర్కోవడానికి. అప్పుడు ఇంకా సరే ఆ రోజు రాత్రి ఎలాగోలా పడుకోవడానికి ట్రై చేస్తుంది సుజాత. తను గుర్తు చేసుకుంటుంది అంబ తనతో చెప్పిన విషయాలు, లాస్ట్ టైం తను కలిసినప్పుడు ఇంకా నేను ఉండలేనని చెప్తుంది, ఇలాగా ముందే నాకు సూచన చేసింది, నేనే అంగీకరించలేకపోయాను అప్పుడు అని చెప్పి కృష్ణుల వారు వచ్చి తనకి దర్శనం ఇచ్చుంటారా అని అలా ఆలోచిస్తూ తను పడుకుంటుంది. తర్వాత రోజులన్నీ భారంగా చాలా దిగాలుగా, అంబలేని లోటు ఇంట్లో ప్రస్ఫుటంగా తెలుస్తూ ఉంటుంది. మేనక కూడా అంతే బాధపడుతున్నా కూడా సుజాతని ఓదార్చడం కోసం తను అందులోంచి బయటకు వచ్చి సుజాతకి అండగా ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరి మధ్య బంధం ఇంకా బలపడుతుందన్నమాట. ఒకరోజు ఇంకా సుజాత ఉండబట్టలేక మేనకతో అంటుంది, నేను వెళ్తాను, నేను ప్యాలెస్కి అదే భవంతికి వెళ్ళి నేను మాట్లాడతాను మాతతోటి, ఏం జరిగింది ఏంటి అని, నేను ఒకసారి మాట్లాడే వరకు నాకు మనసు చాలా దిగాలుగా ఉంది అని అంటే, అప్పుడు మేనక ఆపుతుందన్నమాట. వద్దు, నువ్వు ఇప్పుడే వెళ్ళొద్దు, ఇందులో మనకి తెలియని చాలా కోణాలని మాత పరిష్కరించాల్సి ఉంది. కాశిని చేసుకోబోయే కాశినికి ఒక క్షత్రియ సేనాపతి కొడుకుతోటి వివాహం చేయాలని అనుకుంటాడు వాళ్ళ నాన్న. అతని సమస్య పరిష్కరించాలి, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు చూడాలి ఆ మాత. ఇవన్నీ చూసి చాలా పజిల్స్ని ఆమె సాల్వ్ చేయాల్సి ఉంది. ఇందులో ఎన్నో రకాల సంఘటనలతోటి ఇది కూడుకొని ఉంది ఈ సమస్య, కాబట్టి అవన్నీ పరిష్కారం చేయని మాతని తర్వాత వెళ్దాం, మనం కొద్దిగా టైం తీసుకుందాము అన్నట్టుగా మేనక అంటుంది. దాంతో సుజాత ఆగిపోతుందన్నమాట. ఇలా ఒక 4 రోజులు అయిన తర్వాత భవంతి నుంచి పిలుపు వస్తుంది సుజాతకి రమ్మని. అప్పుడు సుజాత వెళ్తుంది. సుజాత వెళ్ళినప్పుడు ఆ అంబికాదేవి విగ్రహం దగ్గర మాత ఒడిలో కాశిని పడుకొని ఉంటుంది. కాశిని చాలా షాక్కి గురైంది. ఆమె తప్ప ఎవరూ లేరనమాట ఆ సంఘటన జరిగినప్పుడు, వాళ్ళ అమ్మ మరణం జరిగినప్పుడు. కానీ ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నీ కాశినికి మాత్రమే తెలుసు. తనేమో షాక్లో ఉండి మాటలు మాట్లాడలేదన్నమాట, ఇంకా మౌనంగా ఉండిపోతుంది. అందుకని ఇప్పుడు ఎవరికి ఏం జరిగిందో తెలియదు. సరే కాశిని చూసి అనుకుంటుందన్నమాట సుజాత, అమ్మ మాత దగ్గరికి వచ్చేసేటప్పటికి మాత అంటారు, చాలా రోజుల నుంచి కాశిని ఏమీ తినలేదు, సరిగ్గా పడుకోలేదు, అందుకే ఇలాగ ఇక్కడికి తీసుకొచ్చాను, ఇక్కడే ఉన్నాను అని చెప్పి మాత అంటారు. అప్పుడు సుజాతతో మాత ఇంకా అంటారు, నువ్వు అంజలిని వెళ్ళి కలువు, అంజలి నీతో మాట్లాడాలని అంటున్నారు అని అంటే, అప్పుడు వెళ్ళి కలుస్తుందన్నమాట అంజలిని. సుజాత మేనక ఒకటే భయపడుతూ ఉంటారు, ఏంటి అంటే అతనికి చాలా పలుకుబడి ఉంది, సేనాపతికి వాళ్ళందరికీ కూడా సైన్యంలో చాలా గొప్ప వీరుడు అంబ వాళ్ళ భర్త, కాబట్టి ఎలాగైనా అతను బయటకు వస్తాడు, వీళ్ళకి న్యాయం జరుగుతుందో లేదో అన్న ఒక సందేహము వాళ్ళల్లో చాలా ఉంది. తన ఫ్రెండ్కి ఖచ్చితంగా న్యాయం జరగాలి అన్నది సుజాత కోరిక అనమాట. సరే ఇవన్నీ అడగాలి అనుకొని మనసులో
అంజలిని వెళ్ళి కలుస్తుంది సుజాత. అప్పుడు అంజలిని చూసి ఒక రకమైనటువంటి కోపము, అంటే ఒక చిన్న బాధ, తన ఫ్రెండ్‌ని మాత ఎందుకు రక్షించలేదు? తన నుదుటి రాతకి తనని ఎందుకు వదిలేశారు? అని ఇలా చాలా రకాలటువంటి ఆ ప్రేమ వల్ల వచ్చినటువంటి కోపం అన్నమాట అది. అలా చూస్తుంది అంజలిని. అంజలికి అర్థమయ్యి దగ్గరికి తీసుకొని కౌగిలించుకుంటుంది. అప్పుడు అడుగుతుంది, ఎందుకు మాత తన నుదిటి రాతకి తనని వదిలేశారు? ఆ భర్త అంత దుర్మార్గుడని తెలిసినా కూడా మాత ఎందుకు పట్టించుకోలేదు అని అంజలిని అడుగుతుంది సుజాత. అప్పుడు అంజలి అంటుంది, నువ్వు ఈ క్వెషన్ అడుగుతావని నాకు తెలుసు. ఎందుకు అన్నది నేను చెప్తాను విను అంటూ, మాత ఎప్పుడో రక్షించి ఉండేవారు. కానీ నేను నీకు చెప్పాను కదా! సుందరి, ప్రేమ వాళ్ళ కథ నేను చెప్పాను గదా! అంటే గత జన్మలో ప్రేమ గదా! ప్రేమ అనమాట అంజలి పేరు. సుజాత యొక్క అక్క అని కూడా మనం అనుకున్నాం కదా! సరే, సుందరి, ప్రేమ కదా నీకు చెప్పాను కదా! నీకు గుర్తుందా అని చెప్తే, అయ్యో నాకెందుకు గుర్తులేదు, నాకు గుర్తుందంటే, అవును, ప్రేమ నాగలోకానికి వెళ్ళి నాగరాజకుమారుడిని పెళ్లి చేసుకున్న తర్వాత నాగలోకానికి వెళ్ళిపోతుంది తను. ఇంకా మళ్ళీ ఫ్యామిలీ వైపు తను రాదనమాట. అంటే ఇవతల ప్రపంచంలోకి రాదు. ఆ నాగలోకంలోనే తను ఉండిపోతుంది. ఆ నాగలోకంలో వీళ్ళ హస్బెండ్ అంటే ప్రేమ వాళ్ళ భర్త నాగరాజు, అతను రెండో కుమారుడనమాట. నాగలోకంలో మొదటి కుమారుడికి ఆ యొక్క సింహాసనాన్ని, వాళ్ళ యొక్క పదవిని ఇస్తారు. అమ్మ నాన్న వాళ్ళ తర్వాత అది రాజ్యం, ఆ యొక్క లోకానికి సంబంధించిన రూల్ అనమాట, పెద్ద కొడుక్కి ఇస్తారు. లేదా బాగా మంచి అధికార, అంటే మనం చక్కగా పరిపాలన చేసే అతని పరిపాలన దక్షతని బట్టి అతనికి కూడా ఇవ్వచ్చు. కానీ వీళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, వాళ్ళ అమ్మ నాన్న ఫస్ట్ అబ్బాయికి ఇద్దామనుకున్నారు. కానీ ఈ ప్రేమ వచ్చిన తర్వాత ఈ ప్రేమలో ఉన్నటువంటి పరిపాలన దక్షత, తన చాతుర్యము, తన యొక్క తెలివితేటలు, ఎందుకంటే ఆల్రెడీ తను ట్రైన్ అయిపోయింది వాళ్ళ అమ్మ దగ్గర. వాళ్ళ అమ్మ ఉన్నటువంటి ఆ అడవిని పరిపాలించాలి అని కదా, ఆ అమ్మాయి కూడా పెద్ద కూతురు, అడవిని పరిపాలించాలి కాబట్టి అన్ని మెలకువలు వాళ్ళ అమ్మ దగ్గర నేర్చుకుంది తను. ఇక్కడ నాగలోకంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రేమని ముందు వాళ్ళు అంగీకరించలేదు. కానీ ఆ యొక్క తెలివితేటలు, ఆమె యొక్క గుణగణాలు, ఈ యొక్క పరిపాలన దక్షత అన్నీ చూసి వాళ్ళు దాన్ని మారుస్తారనమాట. వాళ్ళ యొక్క డెసిషన్ మార్చుకొని, నేను పెద్ద కొడుకుకి కాదు, ప్రేమ చాలా అణకువ అన్నీ ఉన్నాయి తనలో, కాబట్టి తనకి నేను కట్టబెడతాను అని చెప్పి వాళ్ళ నాన్న చెప్తారనమాట. మొత్తం సింహాసనాన్ని, ఆ నాగలోకానికి సంబంధించిన పదవిని. అప్పుడు వాళ్ళ మధ్య గొడవలు మొదలవుతాయి, ఆ పెద్ద కొడుకుకి వీళ్ళకి మధ్యలో. ఆ పెద్ద కొడుకు అన్ని రకాలుగా ట్రై చేస్తూ ఉంటాడు తన భర్తని విడదీయడానికి, ఎందుకంటే ఆమెను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడం కోసం. కానీ ఆ ప్రేమ